సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను కోరి రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు, బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే. చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రాం తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేనెప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను, మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో అన్న కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లులుంటే చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అప్పారావు అప్పుడే చిత్తప్పుడేదవా. 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి ఏమాత్రం ఉంటాయి? 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు,
హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొచ్చి చెప్పేది. ఇంకేం మాట్లాడద్దు. గురుగారు పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను. ఏమండి ఆ, కాఫీ ఏమే ఆ నువ్వు చాలా తెలివైందాను అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గాని ఆ. ఇదిగోండి. ఆ కడిగేసి అయ్యేక బీరువాలో పెట్టు. ఏమండి ఆ, మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కోడొచ్చి పెంచడం. రే ఆయ్. ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు వెళ్ళు. అలాగేనండి. యాండి ఆ. మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. ఆ, నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. ఆ, నమస్కారం నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోవద్దు. ఏటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలా వచ్చినాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారి యాదటండి. ఆ, అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాడలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు. రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఎలా ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. ఏయ్! మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఏయ్! ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆ. ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెజ్జెస్ అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. నేను దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్. హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మోటార్ ఇన్ ట్రైన్ సేఫ్ రూట్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంస్ట్రుమెంట్ గో టు కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంస్ట్రుమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యామ్ ఐ. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. దట్స్ గుడ్. ఈడు కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడండి. తెచ్చాడు.
జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిన జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణావతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ కొట్టించుకోవడం అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవడం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. మీది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంకారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? అబ్బో మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద చెయ్యేయలేదు. నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కట్టిస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశి థియేటర్ లో మా అక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రాని అదొకటి కొనిపెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ కాదురా, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేద తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేద తీర్చాలంటే మీరు సదాపాలి కదా. మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం.
మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు ఏంటి సార్ సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చేశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవాళ్ళు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపరా, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా. నా నచ్చే నాకు కలిసి వచ్చింది గురుగారు. కొంతమంది అరవై వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి అవకాశం ఇస్తారు. పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి తింటారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, గారి తింట మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుతా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపరా, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు, కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ నీకు కొంతకాలం ఇస్తాను, ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా ఇంకేం బజ్జీలు బండి గురువు గారు, 2-3 నెలల్లో మీరు కోటీశ్వరులు అయిపోతారు. అంతేనటవా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాడు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా మీరేం ఆలోచించకండి, రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వ్యాటర్ బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచురా డికాషన్ లో ముంచురా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లో పోయి వెనక్కొచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా. ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను, నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా.
బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు. వస్తాను గురువు గారు. ఇదిగో బంగారు 10 కార్లు కదా. అరే పోవయ్యా, సినిమాల్లో పోయేవాడు కార్లు ఎందుకు అమ్ముతాడు? పో బలేవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపార పాటు గురించి ఎవరు చేస్తారు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 Come on guys 1 2 3 4 రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి. ఓకే యు ఫీల్ వెరీ కంఫర్టబుల్ 3 4 యూర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు. ఓకే తప్పకుండా మిస్ అవును. ఎనీ స్టార్టర్స్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. మీరు? నాకు అలాంటివి తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అబ్బా భలే ఉందండి, తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్ విత్ ఐస్? ఓకే తొందరగా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒరే వైట్ షర్ట్ వెళ్ళరా, ఇది 1 మోర్. ఆవిడ కాదు నాకు. వెళ్ళే 2 మోర్. యూ మీన్ 2 more స్క్రూ డ్రైవర్స్ సార్? స్క్రూ డ్రైవర్లు ఎందుకు, చైర్ టైట్ చేయడానిక? అయినా 2 ఎందుకు? నా కార్లో స్క్రూ డ్రైవర్ ఉంది. నిజంగానే మన కార్లో స్క్రూ డ్రైవర్. రావు గారు, స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ డ్రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మందు తాగేసానా? మరి మీరు బానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి, ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాట్లేదండి, మీరు తాగారు కదా అని 3 తాగేసాను. చాలా బాగుందండి. మీరటి తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. భలే చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటది కదండి. నేను ఆవిడ ఫ్యాన్ని. నాకుట్టేసినది నాకుట్టేసినది ట్యూన్ తప్పాడనండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక రూమ్ వెళ్దాం పదండి. రూమ్ గా అయితే ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి తాకుండా సొల్లుకోరు చెప్తాడు రా. ప్రవళిక్ గారు, నిన్న నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టన్నర్ స్క్రూ అనుకున్నా, ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నేను నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందన్నమాట. గురువుగారు, ఆల్ ద బెస్ట్ గురువుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. వద్దులే. సరే, ఇన్నాళ్లకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్.
అదేంటప్పారావు డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదెలా? అంటే అది మత్తులో మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే. ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేశావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్ ఏమండి, మీరు అనుకుంటున్నట్టు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో, నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ కూడా నిన్ను ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే నమ్మలేకపోతున్నానయ్యా. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోకోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకో బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి. వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అటేట్ తేల్చేయాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టే. నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్ లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకు అంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి. ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు తరుణ్. హలో హలో, మై నేమ్ ఇస్ మాణిక్యాల్ రావ్. తరుణ్ ఇస్ మై నిక్ నేమ్, అంతే. వాట్స్ రాంగ్ విత్ యు? సంథింగ్ రాంగ్. కమ్ ఆన్ బేబీ. సారీ. స్టాప్ స్టాప్. మావాడే ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఇంకెవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉక్కేస్తారు. ఏమండి ఏమండి, నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కమాన్ డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా? సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు.